హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. బీటెక్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 10+2 ఎంపీసీ చదివిన విద్యార్థులందరికీ కీ సబ్జెక్ట్ అనొచ్చు, కీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనొచ్చు, కీ బ్రాంచ్ అనుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్, యూనివర్సిటీస్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ఈ యొక్క సబ్జెక్ట్ పేరు మీదట విద్యార్థులకు జరుగుతున్నటువంటి మోసాల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే మోసం అని చెప్పుకోను, కానీ ఇంజనీరింగ్లో కీ సబ్జెక్ట్ అయినటువంటి సిఎస్ఈ తెలుసు కదా. ఈ చదివితే ఉద్యోగంలో మావాడు గొప్పోడవుతాడు, 20 LPA 30 LPA 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు సంపాదించేటువంటి విద్యావంతుడితో పాటు విద్యార్థులలో అటుకెల్లా మేధావుడు లేదంటే మేధాశక్తిని కలిగిన వాడు అవుతాడని చెప్పేసి పేరెంట్స్ కూడా వాని మీద రుద్దుడు స్టార్ట్ చేస్తారు సిఎస్సి సబ్జెక్ట్ తీసుకోమని. అంటే బీటెక్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అన్నమాట. కానీ దీనివల్ల మనకు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? జాబ్స్ వస్తాయా? క్రియేట్ చేయగలరా? లేదంటే కంప్యూటర్ విద్యాభ్యాసాన్ని నమ్ముకున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంటి? లేకపోతే దాన్ని వదిలేసి బయటికి వస్తే అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవడం బెటరా? లేకపోతే అందులోనే కలిగినటువంటి విద్యార్థులకు ఏ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకుందాం, ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా. జస్ట్ ఈ వీడియో కేవలం మీ యొక్క మనోభావాలను దెబ్బతీయడానికి మాత్రం అసలే కాదు. ఎందుకంటే చాలామంది విద్యావంతులు కావచ్చు, లేదంటే సిఎస్సిలో గ్రాడ్యుయేట్ అయినటువంటి విద్యార్థులకు అనేక రకమైనటువంటి రిలేటెడ్ జాబ్స్ ఎక్కడా లేవు, క్రియేటింగ్ లేదు, లేదంటే ఆంటర్ప్రినర్షిప్లో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నప్పటికీ కేవలం ఇంటలెక్చువల్ పర్సన్స్ డేటా సైన్స్లో లేదంటే ఆ యొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఐడియా ఉన్న వాళ్ళని మాత్రమే కంపెనీస్ పిక్ చేస్తాయి తప్ప ప్రతి ఒక్క స్టూడెంట్కి జాబ్స్ రాకపోవచ్చు. నేను చూసినటువంటి 10-15 సంవత్సరాలలో అనేక విద్యార్థులు కావచ్చు, అనేక స్టూడెంట్స్ బాధపడుతున్నటువంటి బాధలు ఇది మీరు దయచేసి పర్సనల్గా అయితే తీసుకోకండి. కాకపోతే దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, లేదంటే 10th ఇంటర్ నుంచి లేదంటే డిగ్రీ నుంచి వేరే కాన్సెక్టివిటీ నుంచి ఎలా మనం ముందుకు వెళ్ళాలో ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఇది ఒక చిరు ప్రయత్నం మాత్రమే. ఎవరైతే డేటా సైన్స్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే విద్యార్థులు ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారో 10 సంవత్సరాల ఏఐ మిషన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు లే ఆఫ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. దానికి కారణం ఏంటి? మ్యాన్ పవర్ లేకనా, లేకపోతే వాళ్ళ నాలెడ్జ్ లేకనా? దట్స్ ఇట్. ఒక్క మనిషి ఒక అర్ధగంటలో చేసే పని ఒక కంప్యూటర్ 1 సెకండ్లో చేసేస్తుంది. దెన్ దే కెన్ హైర్ ఏ కంప్యూటర్ ఆర్ సూపర్ మ్యాన్. దెన్ వై ఆర్ యూ? అదే విషయం మీద మనం మాట్లాడుకోబోతున్నాం. దీనికి అసలు ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ రావద్దని అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. రైట్, బీటెక్లో నాకు కంప్యూటర్ సైన్సే కావాలి, నాకు ఆ సబ్జెక్టే కావాలి, నేను అందులో మాత్రమే చదువుతా అనే వాళ్ళకు ఒక్కసారి చూద్దాం. కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఎన్ ఇంజనీరింగ్ డిగ్రీ. ఇట్స్ ఎన్ 4 years an undergraduate course in the combination of computer science and electrical engineering to develop software and hardware. సాఫ్ట్వేర్లో కావచ్చు, హార్డ్వేర్లో కావచ్చు డెవలప్ అవ్వాల్సినటువంటి సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ ఇదే. మరి దీని తర్వాత మనకు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ 4 years LPA ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ మనం ప్లస్ గురించి మాట్లాడుకుందాం, ఇక్కడ నెగటివ్ గురించి మాట్లాడుకుందాం. ఇటు కొంచెం ఇటు రాస్తా. రైట్, సిఎస్సి పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. హై పర్సెంటేజ్ ఆఫ్ సాలరీస్, అన్సెక్యూర్డ్ జాబ్స్, ఫ్యామిలీ రెప్యుటేషన్ అండ్ ఎకనామికల్గా స్టేబుల్. ఇది మాత్రమే ప్లస్. నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. లో సాలరీస్, అన్సెక్యూర్డ్ లైఫ్ అండ్ ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతినేలా అన్ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది.
దాదాపు 90% స్టూడెంట్స్ అందరూ ఈ కోర్సుని చదవాలనుకుంటున్నారు. అది వాళ్ళ అంటే ఎవరెవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి, కాదంటలేం. కానీ ఇలా ఫస్ట్ మనం అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరిగా 100కు 100% ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ కారు. ఎందుకు? వాళ్ళ దగ్గర కన్సర్న్ స్కిల్స్ ఉండవు, ఒక ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉండవు, ఏది ఉండదు. ఎందుకు సెలెక్ట్ అవుతారు? లైక్ అమెజాన్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, డెలాయిట్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి సైంట్ కావచ్చు, ఏదైనా కంపెనీ అయినా సరే వాళ్ళకు స్కిల్స్ ఉంటేనే ఈ డేటా సైన్స్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఆర్ డెవలపింగ్ దీనికి సంబంధించినటువంటిగా వాళ్ళు నేర్పేది ఏంటిది? జస్ట్ జావా ఆర్ పైథాన్. కేవలం జావా అండ్ పైథాన్ తోటి మాత్రమే ఉద్యోగం సాధిస్తాము అనే విద్యార్థులకు ఇదొక హానికరం, ఇదొక క్యాన్సర్ లాంటిది. కేవలం జావా అండ్ పైథాన్ దాదాపు 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో ఎప్పుడో టచ్ మొబైల్స్ అంటే 3D 4D 3G 4G కెమెరాలు ఉన్నటువంటి టచ్ మొబైల్స్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేసాయి. ఇప్పుడు లేవండి. ఇట్స్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్ లెర్నింగ్. ఇట్స్ కంప్లీట్లీ ప్రపంచమంతా మా ఫోన్లోకి వచ్చేసింది, ప్రపంచమే నా చేతిలో ఉంది. ద వరల్డ్ ఈజ్ అండర్ ఫింగర్ ఆన్ టిప్స్. మన చేతుల్లో మన ప్రపంచమంతా ఉంది. మనం ఎంత ఫాస్ట్గా ఉండాలి. కొంత పొలిటీషియన్ చెప్తారు కదా, ఫేమస్ ఉన్నటువంటి కాలేజీలో ఫేమస్ అవ్వండి. ఆ ఫేమస్కు సంబంధించినటువంటి డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ప్రపంచానికి కావలసినటువంటి ఎడ్యుకేషన్ హబ్గా మారిస్తే దానికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే కాలేజీలు కావచ్చు, స్టూడెంట్స్లు కావచ్చు, మన యూనివర్సిటీస్ మన ఇన్స్టిట్యూషన్స్ ఫేమస్ అవుతారు. అదే విషయంలో నెక్స్ట్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత ఏదో చిన్న చిత్తగా జాబ్ చేద్దాం, లేకపోతే ఒక 15,000 20,000 జాబ్ చేద్దాం, మనకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి కదా అని అనుకుంటే మనం ఏ సిటీ గురించి మాట్లాడుకోవద్దు, హైదరాబాద్ సిటీ గురించే మాట్లాడుకుందాం. మనం హైదరాబాద్ ఆర్ చెన్నై రైట్ ఆర్ బెంగళూరు, ఏదన్నా బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. ఈ 3 సిటీస్లలో డేటా సైన్స్ సంబంధించినటువంటి కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ సంబంధించినటువంటి హబ్గా ఉంది. ఫస్ట్ బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, తర్వాత హైదరాబాద్. ఫస్ట్ మన హైదరాబాద్లో రెంట్ వచ్చేసి 2 BHK 15,000 నుంచి 20,000 వరకు ఉంది. 2 BHK రెంట్. మీకు ఏమైనా ఇల్లులు ఉన్నాయా? ఇక్కడ లేవు. అండ్ ఎక్స్ట్రా గ్రాసరీస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, బైక్ కావచ్చు, ఎక్స్ట్రా 20,000 నుంచి 30,000 ఫ్యామిలీ. ఇప్పుడు చెప్పండి, మీ యొక్క శాలరీ మీకు ఎంత ఉండాలి? అండ్ ఇంకోటి, దీంట్లో మీకు ఒక డిసీజ్ వస్తే, మీకు ఒక జబ్బు వస్తే, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయితే అవద్దు, కాకపోతే అయితే ఫ్యామిలీస్కి ఏమన్నా బర్డెన్ అయితే మీ యొక్క శాలరీ అనేది 1 lakh నుంచి 1,80,000 అంటే 1,02,000 2 lakhs ఉండాలి. ఇదైతేనే మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతారు. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఈఎంఐస్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, లైక్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. కాబట్టి మీ యొక్క చదువు తగ్గ మీకు జాబ్ ఉంది కాబట్టి ఆ జాబ్కి సంబంధించింది ఎంజాయ్ చేయాలి. కాబట్టి మీ శాలరీ 1 lakh నుంచి 2 lakhs కంపల్సరీ ఉండి తీరాల్సిందే. ఇది కేవలం హైదరాబాద్. ఒక పేపర్, ఒక ప్రముఖ దిగ్గజ సంస్థ చెప్పేసింది, ఆడిటింగ్ చెప్పేసింది, ఏ ఒక్క విద్యార్థి అయినా కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించినటువంటి హయ్యర్ పే రోల్ ఉంటేనే మాత్రమే జాయిన్ అవ్వండి. లేకపోతే అక్కడి నుంచి మీరు స్ట్రెస్గా ఫీల్ అయ్యి నేను చదివిన చదువుకి ఉద్యోగం రాలేదు అంటే మాత్రం కుదరదు. నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్తాను. నార్మల్గా జాబ్స్ గురించి ఎవరైనా చెప్తారో, లేదంటే పేఅవుట్స్ గురించి ఎవరైనా చెప్తారో, లైక్ మీ యొక్క ఏమనుకోవద్దు, మీ యొక్క గల్లీలో ఉన్నటువంటి లాస్ట్ ఒక పాండబా పక్కనే మిర్చిల బండి ఉంటుంది. స్నాక్స్ ఆర్ ఫుడ్ స్టాల్, తెలుసు కదా, ఫుడ్ స్టాల్ ఆర్ స్నాక్స్ ఉంటుంది ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క చివరిలో. వీళ్ళకి వచ్చే ఆదాయం, రోజు ఆదాయం ఎంత తెలుసా? గల్లా 10,000 నుంచి 15,000 ప్లస్. రైట్.
మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? 10,000 నుంచి 15,000 వరకు వాళ్ళకు గల్లా పెట్టే నిండుతుంది. అంటే వాళ్ళు ఎవరికి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు చేతనంత వరకు చేసుకుంటారు, ఐటెం తెస్తారు, ఐటెం వండి అక్కడ పెట్టి సెల్ చేయడమే వాళ్ళకి టార్గెట్. 5 ఎగ్జాంపుల్, ఒకరోజు 5,000 మాత్రమే గల్లా అయింది, 30 days. సరే, సగానికి సగం 25 days అనుకుందాం. 25 days వాళ్ళు పనిచేశారు. 25 into 70, 25 into 5, 75,000 పర్ మంత్. వాళ్ళకి ఎక్స్ట్రా మాల్ ఇష్యూస్ కావచ్చు, మాల్ అంతా తీసేసిన తర్వాత, ఒక ఛార్జెస్ అంతా తీసిన తర్వాత, రెంట్ అంతా తీసిన తర్వాత, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పెట్టుబడులు తీసిన వాళ్ళకు నెలకు 20,000 ప్లస్. అంటే ఒక్క ఫుడ్ స్టాల్ ఆర్ బండి ఏదన్నా ఫుడ్ స్టాల్ ఆర్ చిన్నగా పెట్టుకుంటే మాత్రం వాళ్ళకు 20,000 వరకు ఆదాయం వస్తుంది పర్ మంత్. మీరు చెప్పగలరా? అన్నీ తీసేసి వాళ్ళ జీతంలో ఉన్నటువంటి 20,000 వాళ్ళకు మిగులుతుందా? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి, ఒక హార్డ్వేర్ ఎంప్లాయీకి, ఆర్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఒక 20,000 అనేది మిగులుతుందా? ఈ 20,000లో మనం అనుకున్నాం కదా, నీతో పాటు చదివినటువంటి విద్యార్థికి, ఎన్ఐటీలో ఐఐటీలో చదివిన విద్యార్థికి ఒక ఎల్పిఏ, ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ఒక ఇన్సెంటివ్స్ ఉంది, ఒక మంచి ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి. కాకపోతే ఇదే హైదరాబాద్లో 20,000కో 30,000కో నాన్ వాయిస్ కావచ్చు, వాయిస్ ప్రాసెస్ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ ఎంత? 2.5, 3.5, 4.5. ఈ ఉద్యోగం ఈ యొక్క 40,000, 30,000 మీకు ఎందుకు సరిపోతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ యొక్క గుండెల మీద ఆత్మ విమర్శన చేసుకోండి. నెక్స్ట్, ఉద్యోగం చేసుకోకపోతే ఏమవుతుంది? ఉద్యోగం చేయకపోతే ఏమవుతుంది? ఫ్యామిలీలో ఉంటాం కదా, కుటుంబంలో ఉంటాం కదా మనం. ఆ కుటుంబంలో రెస్పెక్ట్ అనేది రాదు. దాంతో సెల్ఫ్ రెస్పెక్ట్ రాదు. దాంతో డిప్రెషన్, చెప్తాం కదా మీలో డిప్రెషన్ ఆగాయి అన్నట్టు కూడా మీ యొక్క డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి తోడు మీ యొక్క నెలకు ఈఎంఐలు కావచ్చు, మీ హెల్త్ ఎడ్యుకేషన్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, ఫ్యామిలీ బర్డెన్స్ అంతా కూడా మీకు రోజుకు ఈఎంఐ పద్ధతిలో నెలవారీగా మీకు అటాక్ అవుతూనే ఉంటాయి. అది కాస్త పానిక్ అటాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఇది అవసరమా? కేవలం బీటెక్లో సిఎస్సి చదివినంత మాత్రాన మీకు లక్షల ఉద్యోగాలు రావాలి, లక్షల రూపాయల ఉద్యోగాలు రావాల్సిన అవసరం లేదు. కానీ నేను చెప్పేటువంటి ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మాత్రం ఏదో మీ యొక్క జీవిత రహస్యంలో ఉన్నటువంటి ఏదో ఒక దాన్ని టాలెంట్ని బయటికి తీసి ఆ చదువు పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్, కేవలం డిగ్రీ ఈజ్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ పేపర్, బట్ నాలెడ్జ్ ఈజ్ ఎ వైడర్ అని అంటాం కదా. దాన్ని మాత్రమే, ఆ నాలెడ్జ్ ఎక్కడుంది, మీ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుంది, ద మిషన్ ఎర్న్స్ ద ఎర్నింగ్ ఆఫ్ ద లైఫ్ అని అంటారు కదా. ఆ ఎర్నింగ్ని ఎక్కడ మీరు ఎర్న్ చేస్తారు, మీ యొక్క ఇంట్రెస్ట్ ఎక్కడుందో దాన్ని వెలికి తీసి మీరు కనుక మీ జీవితాల్లో కొంచెం వెలుగుని నింపుకోవచ్చు. అది కేవలం సిఎస్సి తోట, మెకానికల్ తోట, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ తోట, లేదంటే డేటా అనలిస్ట్ తోట, ఐటీ తోట, ఏ సబ్జెక్టో కాదు, కేవలం మీ యొక్క టాలెంట్, మీ యొక్క హిడెన్ టాలెంట్. రైట్ అన్న, నువ్వు చెప్పేది బాగానే ఉంది. మాకు నార్మల్గా మీరు చెప్పినటువంటి ఫుడ్ బిజినెస్, లేకపోతే చిన్న ట్రక్స్, లేకపోతే ఇంకేదైనా చెప్తాం, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటాం అనుకుంటాం. కానీ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? రైట్, స్టేట్ గవర్నమెంట్ కెన్ ప్రొడ్యూసెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మీకు ప్రొడ్యూస్ చేసేటువంటి ఎంఎస్ఎంఈ అనేక సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో బ్యాంకుకి అప్రోచ్ కండి. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. వాటికి దాదాపు 90 నుంచి 40 నాకు తెలిసి 60 నుంచి 90% రాయితీలు వచ్చేటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. మీ యొక్క టాలెంట్ బట్టి మీకు ఒక అమౌంట్ అనేది ఇస్తారు. లైక్
1 crore 2 crores వచ్చేటువంటి ఎంఎస్ఎంఈ ఆర్బీఐ సెట్టి కావచ్చు, ఎస్బీఐ ఆర్ సెట్టి కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అనేక బ్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. వాటికి ఇంకా మీరు లోన్ తీసుకుంటే చదువుతో పాటు చదువుకున్న విద్యార్థులకు ఆ విద్యార్హత కాకుండా ఆంటర్ప్రిన్యూర్గా ఎదగడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. రైట్, డిగ్రీ ఉంటే మనకు రెస్పెక్ట్ వస్తుంది కదా. డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వస్తుంది బ్రో, రెస్పెక్ట్ రాదా? ఒక్కసారి ఆలోచించండి. మీ తోటి స్నేహితుడు 1 లక్ష రూపాయలు రోజుకు సంపాదిస్తున్నాడు ఒక కోళ్ళ వ్యాపారం చేసి, అంటే కోళ్ళ ఫామ్ పెట్టి. మీరు అదే స్నేహితుడు ఒక జాబ్ చేస్తున్నాడు 30,000 డైలీ 9 to 5 ఆర్ 10 to 6 జాబ్ చేస్తున్నాడు, 10 to 7 జాబ్ చేస్తున్నాడు. ఆయనకు ఇంటికి పోదామంటే పర్మిషన్ కావాలి, అటు పోదామంటే పర్మిషన్ కావాలి. ఇట్స్ లైక్ స్లేవరీ అని అనను, కానీ తన కంటూ కష్టాలు అవన్నీ. ఒక్కరోజు మిస్ అయ్యాడా, ఆప్షనల్ హాలిడే కాస్త పోతుంది, ఫ్యామిలీ కేటాయించాలన్న ప్రాబ్లమే అక్కడ. కానీ అదే ఆంటర్ప్రినర్గా ఎదిగినవాడు వాడు ఎవరికి అడగాల్సిన అవసరం లేదు. వానికి కావాలంటే జాబ్ చేసుకుంటాడు, అంటే వానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటాడు. ఒక నలుగురికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక ఆంటర్ప్రినర్గా వారు ఎదగాలనే ఆలోచన ఉంటుంది. కానీ మనమంతా ఒకటే దగ్గర ఒక బంచ్ ఆఫ్ చెప్తాం కదా, బాయిలో కప్పలు ఉండేసరికి లేకపోతే తనను తాను చూసుకున్నట్లుగా మనం చూసుకుంటే మాత్రం అక్కడే మన లైఫ్ అనేది ఎండ్. ఫస్ట్లో చెప్పినటువంటి కేవలం సిఎస్సి మాత్రమే, బీటెక్లో సిఎస్సి మాత్రమే మీ లైఫ్ని సెట్ అవుతుందా, మీ లైఫ్ని మార్చకపోతుందా అంటే నో, దెర్ ఈజ్ ఓన్లీ 10 to 20% ఫర్ ఎవ్రీ స్టూడెంట్. అది కూడా హై స్కిల్స్తో పాటు హై నాలెడ్జ్ ఉండాలి. ఎమ్మడెమ్మడే కంప్యూటర్ కంటే వేగంగా తన మైండ్ పనిచేయాలి. అది మాత్రమే కంప్యూటర్ సైన్స్లో సెలెక్ట్ అవుతారు. అదర్వైజ్ మీరు ఒక సబ్జెక్ట్ని కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి మిరాకిల్స్ని గుర్తించి దాన్ని మీరు చదువుతారా, ఇట్స్ నాట్ లైక్ చదువుతారా చదవరా అనేది కాదు, కానీ చదివినంత మాత్రాన జాబ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయా, లే ఆఫ్స్ అనేది కావట్లేదా, ఎంఎన్సీలో మీరు సెలెక్ట్ అవుతారా, మంచి ఎల్పిఏ తోటి బయటకు వస్తారా, మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ని దెబ్బతీస్తారా, లేదంటే మీ ఫ్యామిలీ రెప్యుటేషన్స్ని పెంచుతారా అనేది ఇంపార్టెంట్. నేను మాట్లాడబోయేది కూడా అదే. లైక్ సార్, నాకు ఆంటర్ప్రినర్షిప్గా ఎదగాలని ఉంది, లేదంటే ఇంకేదో లోన్ కావాలనుకుంటే ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై బ్రాంచ్ ఆఫ్ ఎనీ ఆఫీస్. గవర్నమెంట్ సెంట్రల్లో గవర్నమెంట్ బ్యాంక్స్ వెళ్ళండి, మీకు ఒక విద్యార్హతలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి, మీ ప్రాజెక్ట్ చెప్పండి, వాళ్ళే మిమ్మల్ని ఏదైనా మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే సహాయం చేస్తారు. ఈఎంఐ రూపంలో కావచ్చు, మీకు ఒక షేర్స్ రూపంలో మీకు ఏదైతే తీసుకోవచ్చు. ఇదే ఈ వీడియోలో ఉన్నటువంటి బీటెక్లో సిఎస్సి తీసుకుంటే మీ జీవితం మారబోతుందా, అది కూడా 4 years తర్వాత. రైట్, ఈ వీడియో మీద మీ యొక్క కమెంట్ ఏంటి? విద్యార్థులకు, భవిష్యత్తు విద్యార్థులకు ఈ సిఎస్సి సబ్జెక్ట్ మీరు ప్రపోజ్ చేయబోతున్నారా అనేది కమెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే మా వీడియో ఎంతమంది చూస్తున్నారు, లేకపోతే ప్రీవియస్గా సిఎస్సి సబ్జెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ వీడియోని చూస్తే మీ యొక్క ఒపీనియన్ ఏంటి, ఏ కాలేజీలో చేశారు, మీరు ఎక్కడెక్కడ జీతభత్యాలతో ఎంతెంత జీతభత్యాలతో ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. చెప్పండి, మేము కూడా మా పర్స్పెక్షన్ని, మా యొక్క ఐడియాని మార్చుకునేటువంటి అవకాశం ఇవ్వండి. అంతే తప్ప ఇది ఎక్కడ కూడా ఎవరిని కించపరిచేటువంటి ఉద్దేశం అసలే కాదు, దయచేసి గమనించండి. రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.